మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ గారికి అలాగే సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి గడిచిన వారంలో దేవుడి మహాకృపలో మరి మమ్మల్ని మనలో కొంతమందిని 4 మెంబర్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. పరిచర్య చేయాలి, పరిచర్యలో ముందు కొనసాగాలి, దేవుడి పరిచర్య ఏదో ఒకటి చేయాలి అని తలంపుతో జాయిన్కి రాకముందు నేనున్నాను. మరి జాయిన్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయడం కాదు, దేవుడు చెప్పిందే చేయాలని చెప్పి మరి పాస్టర్ గారు బోధించడము, మరి పాస్టర్ గారితో పాటు కలిసి పరిచర్యలో పాలు పంచుకునే అవకాశము మరి పాస్టర్ గారు నాకు ఇవ్వడము, అది నేను గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి నా పైన నాకు నాయకుడు, మనందరికీ నాయకుడు మన పాస్టర్ గారు. మరి ఆయన పైన ఇంకా అనేక మంది ఉన్నప్పటికీ ఇండియాలో జాయిన్లో మనకి పాస్టర్ గారే. సో నా ఆశ, నేను తలంచేది ఏంటంటే మరి ఆయన దేవుళ్ళో ఎలా అయితే ఎదుగుతున్నారో, ఎలా అయితే మనల్ని ఎదిగించాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారో, మరి నేను కూడా మరి పాస్టర్ గారు అంతా కాకపోయినా అట్లీస్ట్ పాస్టర్ గారు చేసే దాంట్లో కొద్ది గొప్ప చేయాలని ఆశ కలిగి ఉన్నాను. తద్వారా దేవుని నామాన్ని ఘనపరచొచ్చని నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నానండి. ఇంతకుముందు విగ్రహారాధికుడిగా, అలాగే లోకంలో ఈరోజు మెసేజ్ చెప్పినట్టు శరీరాశ, నేత్రాశ, జీవపడము, సో అవన్నీ నాలో ఉన్నాయి. కానీ దేవుడి మహాకృపలో నీటి బాప్తిజం తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి విడిచిపెట్టడం జరిగింది. జాయిన్కి వచ్చిన తర్వాత మొత్తానికి విడిచిపెట్టడం జరిగింది. సో అందుని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. దయచేసి ఆ రోజు ఇన్స్టాల్ చేయబడిన ప్రతి బిడ్డ గురించి, ఆ నలుగురు గురించి, మా నలుగురు గురించి దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముందు ఎంతో పరిచర్య ఉంది, కానీ సమయం లేదు. సో అతి తక్కువ సమయంలో మనందరం ఉన్నామండి. మరి కాబట్టి కోయవలసిన పంట చాలా ఉంది, విస్తారంగా ఉంది, కానీ కోసేవారు కొద్దిమందే ఉన్నారు. సో దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కూడా దయచేసి బీటీసీ బీటీడీ కోర్స్ చేయండి. మీరు వ్యక్తిగతంగా మీరు పరిచర్యలోకి ఫుల్ టైం మినిస్ట్రీలోకి రాకపోయినా మీ కుటుంబ సభ్యులను మీరు మార్చుకోవచ్చు. మీ తోటి వారిని, మీ స్నేహితులను, మీకు తెలిసిన వారిని, బంధువులందరినీ అసలు జాయిన్ అంటే ఏంటి, దేవుడు రాకడికి ముందు మనం ఎలా సిద్ధపడి ఉండాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి దయచేసి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, మరి మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అలాగే పరిచర్యలో ఫుల్ టైం మినిస్ట్రీలో కొనసాగడానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ట్రైనీ పాస్టర్గా ఇన్స్టాల్ చేసినందుకు జాయిన్ ఎంటైర్ టీం అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రాముఖ్యంగా దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఊపిరినంత వరకు ఆయన పరిచర్యలో అలుపెరగక శ్రమపడాలని దయచేసి నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.